జెండాపై కపిరాజు అనే పద్యం లోకంలో అందరికీ తెలిసిందే. శ్రీకృష్ణ రాయబారంలో కౌరవులకు వివరిస్తూ స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పే మాటలను జెండాపై కపిరాజు పద్యాన్ని మన కవులు రాశారు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథానికి ఆంజనేయుడితో కూడిన జెండా ఉంటుంది. రావణ సంహారం సమయంలో ఆంజనేయుడి తోడ్పాటు మామూలుగా ఉండదు. అందుకే హనుమంతుడి విజయానికి సంకేతం. సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఆ రథం నడుపుతాడు. రథానికి ఆంజనేయుడితో కూడిన జెండా కట్టమని చెబుతాడు కృష్ణుడు. అందుకే పాండవులకే విజయం దక్కింది. ఫలితంగా ఆంజనేయుడితో కూడిన జెండా విజయానికి సంకేతంగా భావిస్తారు. మన ఇళ్లపై ఇలాంటి జెండాలు పెడితే గాలిధూళి, భూత పిశాచాలు వంటివి దరిచేరకుండా అందరికీ మంచి జరుగుతుందని అంటారు. పైగా దుష్టగ్రహాలు దరిచేరవని అంటారు.